సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కేవలం తన నటనతో సహజత్వంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకొని మక్కల్ సెల్వన్ ప్రజల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న తన చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ ఆర్థిక కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తున్నాయి. మాది చాలా సామాన్యమైన కుటుంబం. మా చదువులు, ఇతర అవసరాల కోసం మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. మా అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడ్డాం. కొన్నిసార్లు అప్పుల వాళ్ళు మా ఇంటికొచ్చి గొడవ చేసేవాళ్ళు. ఆ కష్ట సమయంలో మా నాన్న మానసికంగా ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని నేను కూడా ఎప్పుడూ ఆయన పక్కనే తోడుగా కూర్చునేవాడిని అని విజయ్ సేతుపతి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రాత్రి కాగానే నాన్న తన బుల్లెట్ బైక్ పై ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ తీసుకొచ్చేవారని, ఇంట్లో వాళ్ళంతా కలిసి దాన్ని పంచుకొని తిన్న క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలన్నారు. విజయ్ సేతుపతికి నటుడు కావాలనే కోరిక ఉండేది కాదంట. కేవలం కుటుంబ బాధ్యతలు, డబ్బు సంపాదన కోసమే ఆయన రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన జీవనం కోసం చేయని పని లేదు. స్కూల్ చదివే రోజుల్లోనే కూలి పనికి వెళ్ళిన ఆయన ఆ తర్వాత రిటైల్ షాప్లో సేల్స్ మ్యాన్గా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో క్యాషియర్గా, ఫోన్ బూత్ ఆపరేటర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత మరింత సంపాదన కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ అకౌంటెంట్గా ఉద్యోగం చేశారు. దుబాయ్ నుంచి తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత థియేటర్ ఆర్టిస్టులతో ఏర్పడిన పరిచయమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. మొదట్లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ సేతుపతి తెన్మేర్కు, పర్వకాట్రు అనే సినిమాతో కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత పిజ్జా, సూది కవ్వం, విక్రమ్ వేద, రీసెంట్గా వచ్చిన మహారాజా వంటి విలక్షణమైన సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన నటించిన ట్రైన్, స్లమ్ డాగ్ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.